ఒక అంధ మహిళ, కాని ప్రపంచ భవిష్యత్తు ఆమెకు కనిపించిందట. ప్రపంచాన్ని కుదిపేసిన యుద్ధాలు, దాడులు, రాజకీయ మార్పులు ఇవన్నీ ముందే చెప్పిందట. అది యాదృచ్ఛికమా లేక నిజమైన దైవశక్తియా? ఇది రీఓపెన్ డైరీస్. ఇక్కడ మేము తెరిచేది కేవలం కథలు కాదు, ప్రపంచం దాచిన రహస్యాలు. బాబా వంగా 1911 జనవరి 31న ఒట్టోమన్ సామ్రాజ్యంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించింది. ఆమె అసలు పేరు వంగేలియా పాండెవా డిమిత్రోవా. చిన్న వయసులోనే ఆమె తల్లి మరణించగా తండ్రి యుద్ధంలో పాల్గొన్నారు. బాల్యంలోనే అనాథలా జీవించింది. 12 ఏళ్ల వయసులో ఒక భారీ తుఫాను సమయంలో గాల్లోకి ఎగిరిపోయి కళ్లలో ఇసుక నిండిపోయి చూపు కోల్పోయిందని కథనం ఉంది. అదే సంఘటన తర్వాత ఆమెకు అదృష్టశక్తి వచ్చిందని చెబుతారు. చూపు కోల్పోయిన తర్వాత ఆమెను సర్బియాలోని అంధుల పాఠశాలకు పంపారు. అక్కడ ఆమె బ్రెయిల్ చదవటం, పియానో వాయించడం, గృహ పనులు నేర్చుకుంది. కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఆమె చదువు పూర్తవక ముందే ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అక్కడి నుండి ఆమె జీవితంలో ఒక కొత్త దశ మొదలయింది. ప్రజలు ఆమె వద్దకు రావడం ప్రారంభమైంది. 1942లో ఆమె డిమిటార్ గుష్టెరోవ్ అనే సైనికుడిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత వారు పెట్రిచ్ అనే పట్టణంలో నివసించారు. అయితే వారి దాంపత్య జీవితం సుఖంగా సాగలేదని చెబుతారు. డిమిటార్ మద్యపానానికి బానిసై ఆరోగ్య సమస్యలతో 1962లో మరణించాడు. ఆ తరువాత వంగా పూర్తిగా తన ఆధ్యాత్మిక సేవలకు అంకితమైంది. వారికి సంతానం లేదు, కానీ ఆమె అనేక మంది అనుచరులను, కుటుంబ సభ్యులను దత్తత తీసుకుని పెంచిందని సమాచారం. ఆమె జీవితాంతం సాధారణంగా జీవించింది. అధిక సంపదను కూడబెట్టలేదు. ప్రజలు ఇచ్చే బహుమతులు, ప్రభుత్వ మద్దతుతో జీవించింది. ఆమెను చాలామంది ఒక క్రైస్తవ మిస్టిక్గా భావిస్తారు. ఆమె ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ సంప్రదాయాలను అనుసరించేది. కానీ ఆమె ప్రవచనాలు మతపరంగా మాత్రమే కాకుండా ప్రపంచ రాజకీయాలు, విజ్ఞానం, భవిష్యత్తు టెక్నాలజీ వంటి అంశాలపై ఉండేవి. ఆమె మరణానికి ముందు ఒక చర్చిని నిర్మించేందుకు సహాయం చేసింది. అది చర్చ్ ఆఫ్ సెయింట్ పెట్కాగా ప్రసిద్ధి చెందింది. బాబా వంగా 1996 ఆగస్టు 11న బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా మరణించింది. ఆమె తన మరణం తేదీ ముందే చెప్పిందని అనుచరులు చెబుతారు. మరణం తర్వాత కూడా ఆమె పేరు మరింత ప్రాచుర్యం పొందింది. సోషల్ మీడియా కాలంలో ఆమె ప్రవచనాలు మరింత వైరల్ అయ్యాయి. ఎందుకు ఆమె అంతగా ప్రసిద్ధి చెందింది? ఎందుకంటే ఆమె చెప్పిన కొన్ని సంఘటనలు జరిగిన తరువాత ప్రపంచం ఒక్కసారిగా ఆమె వైపు తిరిగి చూసింది. 9 నవంబర్ 11 దాడుల గురించి ముందే సూచించిందట. సోవియట్ యూనియన్ విభజన, కొన్ని సహజ విపత్తులు, ప్రముఖ నాయకుల మరణాలు అయితే ఇవి నిజంగా ఆమె చెప్పిందా లేక తరువాత ఆమె పేరుతో జోడించబడిన కథలా? ఇదే పెద్ద ప్రశ్న. సెప్టెంబర్ 11 అటాక్స్ గురించి ఆమె ఇలా అన్నారట: 2 ఉక్కు పక్షులు అమెరికన్ సోదరులను ఢీకొంటాయి. ఈ వాక్యం తరువాత ట్విన్ టవర్స్పై జరిగిన దాడికి అన్వయించబడింది. సోవియట్ యూనియన్ పతనం గురించి ఆమె ముందే చెప్పిందని చెబుతారు. 1991లో అది జరిగింది. అదే సమయంలో
రష్యాలో ఆమెకు పెద్దగా గౌరవం లభించింది. ప్రభుత్వ అధికారులు కూడా ఆమెను సంప్రదించారని కొన్ని వర్గాలు చెబుతాయి. కొంతమంది ప్రకారం ఆమె ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే వ్యాధి గురించి హెచ్చరించిందట. దాన్ని కోవిడ్-19 మహమ్మారితో అనుసంధానించారు. అయితే దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఆమె చెప్పిన మాటలు చాలా సాధారణంగా ఉండటం వల్ల వాటిని అనేక విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఆమె చెప్పిన భవిష్యత్తు ఆమె అనుచరుల ప్రకారం 2025లో యూరప్లో పెద్ద రాజకీయ సంక్షోభం, 2030లలో టెక్నాలజీ విప్లవం, 2043లో ఇస్లామిక్ ప్రపంచ ప్రభావం, 5079లో ప్రపంచ అంతం. ఇవి వినడానికి సినిమాల కథలా అనిపించినా ప్రపంచం ఇంకా ఆమె పేరును చర్చిస్తోంది. బాబా వంగా గురించి ఒక పెద్ద విషయం చాలామంది చెప్పరు. 1970లలో బల్గేరియన్ ప్రభుత్వం ఆమెపై అధికారిక పరిశోధన చేసింది. ఆమెను కలవడానికి ఫీజు ప్రభుత్వమే నిర్ణయించేది. ఇది 2 ప్రశ్నలు లేవనెత్తింది. ప్రభుత్వం ఆమెను నిజంగా విశ్వసించిందా, లేక ప్రజల విశ్వాసాన్ని ఉపయోగించుకుందా? ఆమె ఇల్లు ఇప్పటికీ మ్యూజియంగా ఉంది. చాలామంది మాట్లాడని విషయం ఇదే. బాబా వంగ స్వయంగా ఏ పుస్తకం రాయలేదు. ఆమె ప్రవచనాల అధికారిక రికార్డులు చాలా తక్కువ. ఆమె చెప్పినట్లు ప్రచారంలో ఉన్న చాలా అంచనాలు ఆమె మరణం తరువాత వెలుగులోకి వచ్చాయి. చర్చ్ ఆఫ్ సెయింట్ పెట్కా నిర్మాణంలో కొన్ని ఆర్థోడాక్స్ పూజారులు ఆమెతో విభేదించారు. కొంతమంది ఆమెను మిస్టిక్గా గౌరవిస్తే మరికొందరు ఆమెను అధికారిక చర్చి గుర్తించలేదని చెప్పారు. కొన్ని ఆమె పేరుతో ప్రచారంలో ఉన్న కానీ జరగని విషయాలు. 2010లో వరల్డ్ వార్ III ప్రారంభమవుతుందని, 2016లో యూరప్ జనాభా పూర్తిగా ఖాళీ అవుతుందని, 2004లో భారీ అణు విపత్తు జరుగుతుంది అని. కానీ ఇవి జరగలేదు. ప్రవచనాలు జరిగినవి ఉన్నప్పటికీ జరగని అనేక ప్రవచనాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా వల్ల ప్రతి సంవత్సరం కొత్త 2026, 2027 అంచనాలు వైరల్ అవుతున్నాయి. కానీ వాటిలో చాలా ఆమె చెప్పినవి కావు. ఇంటర్నెట్ యుగంలో ఆమె పేరు ఒక మిత్ ఫ్యాక్టరీగా మారింది. ఇది ఒక మిస్టరీ. ఆమె నిజంగా భవిష్యత్తు చూసిందా, లేక ఆమె చుట్టూ ఉన్నవారు కథలను విస్తరించారా? ప్రభుత్వ మద్దతు వెనుక నిజమైన ఉద్దేశం ఏమిటి? చాలా పత్రాలు రహస్యంగానే ఉన్నాయి. అందుకే ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఒక మిస్టరీగానే మిగిలింది. ఇది ఒక సైకలాజికల్ ఫినామినాన్ కూడా కావచ్చు. మనం జరిగిన సంఘటనలకు అర్థం వెతుక్కోవాలనే స్వభావం. బాబా వంగ నిజమా లేక కల్పిత కథ? ఆమె ప్రవచనాలు యాదృచ్ఛికమా లేక దైవశక్తియా? ఇంకా ఇలాంటి ప్రపంచ రహస్యాలు తెలుసుకోవాలంటే మా తదుపరి డాక్యుమెంటరీ కోసం వేచి ఉండండి.